బాయ్. ఈరోజైతే మేము తినాలొచ్చాము. సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. హలో గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 24 ఆఫ్ వ్లాగింగ్. ఇది ఒక డైలీ వ్లాగ్. మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. మా తమ్ముడు మ్యారేజ్ ఉంది ఇంకా, సో అన్నీ కలిసి వస్తాయని చెప్పేసి ఒక 4 days ముందే వచ్చేసా. నేను చాలా లక్కీ అని చెప్పాలి, ఎందుకంటే ఈరోజు అంకమ్మ తల్లి తిరునాళ్ళలో లాస్ట్ డే అనమాట. మా ఇంటి దగ్గరే అంకమ్మ తల్లి కొలుపులు ఇంకా ప్రతిష్ట ఒకేసారి జరిగాయి. సో ఈరోజు లాస్ట్ డే. నేనైతే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను. ఇంకొంచెం టైం ఉంది పూజలు అవి స్టార్ట్ చేయడానికి. అప్పటికి చాలా లేట్ అవుతుంది, 9-9:30కి ఇంకా భజన అవన్నీ స్టార్ట్ చేస్తారనమాట. సో నేను ముందే వెళ్ళేసి అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చాను. ఈ వ్లాగ్లో మీరు అదే చూడబోతున్నారు. ఇది ఒక డే ఇన్ మై లైఫ్ లాగా ఉంటుంది అనమాట వ్లాగ్ అయితే. సో ఈ వ్లాగ్ని స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈ వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్, DIYs ఇలా చాలా ఉన్నాయి ఉండబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అంబికా విజయ్ డైరీ. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పొద్దున్నే ఇద్దరం కలిసి స్టేషన్కి వచ్చేసాము. ఈసారి వెంటనే ప్రయాణం పెట్టుకోవడం వల్ల మొత్తం హడావిడిగా జరిగిందనమాట ఇక్కడున్న 4 days హైదరాబాద్లో. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ వెంటనే జర్నీ కదా, అన్నీ నైట్ ప్యాక్ చేసేసుకొని ఇంకా 6:10 కల్లా స్టేషన్కి వచ్చాము. ఈసారి విజయ్ రావట్లేదు అనమాట. విజయ్ 4 days ఆగి వస్తారు. ఇక నేనేమో ముందే వచ్చేసా. చెప్పాను కదా, తమ్ముడు పెళ్ళంటే కొంచెం ఎగ్జైట్మెంట్, షాపింగ్ ఉంటుంది, మేము ముగ్గురం కలిసి షాపింగ్ చేయటం అదంతా ఉంటుందని చెప్పేసి ఇంకా ముందే వచ్చేసాను. సోలో ట్రావెలింగ్ కదా, సో అందుకే పొద్దున్నే ట్రైన్ ఎక్కా, లేకపోతే నైటే ఎక్కొచ్చు. మొన్న కృష్ణ ఎక్కినప్పుడు కొంచెం చిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, అందుకని చెప్పి ఈసారి లేదు, త్వరగా అయిపోయే జర్నీయే చూసుకుందామని చెప్పేసి ఇంకా పొద్దున్నే 6:10కి ఎక్కాను. నేను హైదరాబాద్లో 6:10కి ట్రైన్ ఎక్కితే 11 o'clock కల్లా ఒంగోలు వచ్చేస్తాను కదా. ఇంకా ఒంగోలు దిగేశాను. ఒంగోలు రాగానే నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా వాళ్ళు అయితే వచ్చేసారు. నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. ఇంకా రువిక కోసం నేను ఊపిరి సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నాకు ఇంకా రువిక మాటలన్నీ చెప్తా ఉందనమాట. ఏంటంటే అమ్మకు పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్ళింది అని చెప్పేసి. మా తమ్ముడు పెళ్లి కదా, సో అక్క వాళ్ళిద్దరూ పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్ళారనమాట. ఇంకా నేను ఇంటికి ఆకలితో వెళ్ళా కదా, మా అక్క చేసిన బిర్యానీ ఇంకా మటన్ కూర ఎంత టేస్టీగా ఉందంటే కమ్మగా తినేసి ఇంకా నేను రువిక జర్నీ చేసి వచ్చాం కదా, కాసేపు రెస్ట్ తీసుకున్నాం. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఇస్ రువికా. చెప్పు. I am studying UKG. విచ్ క్లాస్ అన్నానా, విచ్ స్కూల్ అన్నానా? School. I am Satyam Primary School. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది కాసేపు ఇద్దరం జర్నీ చేసి వచ్చాం కాబట్టి కొంచెం సేపు ఇద్దరం జర్నీ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలి మన ఇద్దరం? పడుకుంటా. గుడ్. ఇంకా 1 hour నిద్రపోయా నేను అంతే. మా అక్కోళ్ళు ఇద్దరు పెళ్లికార్డులు అందరికి ఇచ్చి వచ్చేసారు. నాయనమ్మ కూడా వచ్చింది. ఇంకా అందరం కాసేపు మీటింగ్ పెట్టుకున్నాం అనమాట. ఎవరిని ఇన్వైట్ చేయాలి, ఇంకా ఎంతమంది ఉన్నారు ఇన్వైట్ చేయడానికి అని చెప్పేసి కాసేపు అలా ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇంకాసేపటికి మా తమ్ముడు ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. అందరికి కొంచెం టీ బ్రేక్ అనమాట. టీ తాగేసి ఇంక మళ్ళీ ఇంకొంతమందికి పెళ్లి కార్డులు ఇవ్వడానికి బయలుదేరారు. మా తమ్ముడు ఫేస్లో చూసారా పెళ్లి కళ వచ్చేసింది. మా అక్క ఏమో అందరికి సమోసాలు ఇస్తూనే ఉంది వద్దనే కొంది. ఇంకా కొంతమంది ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు. ఇంకా నేను రువిక ఈవినింగ్ రెడీ అయిపోయి గుడి దగ్గరికి వెళ్ళాం అనమాట. అయితే మేము తిన్నారొచ్చాము. తిన్నాలో బాగుంది కానీ డోర్కి తాళం వేసేసారు. అయినా కూడా దండం పెట్టుకున్నాం కదా. అవును గైస్. థ్యాంక్ యూ ఫర్ అంబికా విజయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అమ్మో థ్యాంక్ యూ అంబికా విజయ్ రువిక వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదనమాట విషయం. నేను రువిక ఇంకా గుడి దగ్గర కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. అక్క రువిక రోజు వెళ్ళొచ్చారు కదా గుడి దగ్గరికి, సో ఆ విషయాలన్నీ నాకు చెప్పింది. మేము వెళ్ళేసరికి ఇంకా గుడి ఓపెన్ చేయలేదు. అప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి కదా పూజలు. ఇంకా 9కి అలా భజన స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ 3 days నుంచి అమ్మవారి ప్రతిష్ట ఇంకా కొలుపులు 2 ఒకేసారి చేస్తున్నారు కదా, చాలా బాగా చేశారు. కానీ నేను చాలా లక్కీ, ఎందుకంటే లాస్ట్ డే అయినా కూడా నాకు మంచిగా ఆ టైంలో వెళ్ళాను కాబట్టి
అందుకే ఈవినింగ్ నేను రువిక మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇద్దరం కలిసి గుడి దగ్గరికి వెళ్ళాం. ఇంకా అమ్మవారిని అక్కడ చిన్న బెల్స్ లాగా ఉంటాయి కదా, అక్కడ నుంచి చూసి దర్శనం చేసుకొని కాసేపు గుళ్ళోనే కూర్చొని ఇంకా రువిక చెప్పేవన్నీ విన్నాను అనమాట. రోజు మేము వచ్చాం, తిరునాళ్ళు చాలా బాగా జరిగింది, ఈరోజే లాస్ట్ డే, ఇవన్నీ నాకు రువిక చెప్తా ఉన్నింది. సో ఇంకా కాసేపు గుడి దగ్గర కూర్చొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. చూస్తున్నారు కదా గుడి ఎంత హడావిడి ఉండుండిద్దో, గుడి చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. కొత్తగా అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు, చాలా బాగా చేశారంట 3 రోజులు. నేను మిస్ అయినా లాస్ట్ డే కాబట్టి మంచిగా వచ్చి దర్శనం చేసుకున్నాను. అమ్మవారి గుడి కట్టి ప్రతిష్ఠించిన తర్వాత 41 రోజులు రోజు పూజ చేస్తారనమాట. భజన ఉంటుంది, సాయంత్రం చాలా బాగుంటుంది, అందరు వచ్చి గుడి దగ్గర కూర్చోవడం వల్ల. సో ఇంకా కాసేపు అలా ఉండేసి 7:30 అలా అయింది అనుకుంటే టైం, మేమిద్దరం ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. నైట్ 9 o'clock నుంచి ఇంకా పూజలు స్టార్ట్ చేస్తారనమాట, ఎందుకంటే అప్పటి వరకు గుళ్ళో అందరు ఉన్నారంట. ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు కదా, ఇంక నేను రువిక కూడా వచ్చేసాం అనమాట. 9 దాకా అంటే చాలా లేట్ అయిపోతుంది కదా అని. గుడి నుంచి వచ్చేసరికి అక్కేమో సీరియస్గా పేపర్స్ కరెక్షన్ చేస్తున్నారనమాట, ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్లో రిపోర్ట్ చేసేయాలి, పేపర్స్ అన్నీ కూడా పిల్లలకి ఇచ్చేయాలి కదా అని చెప్పేసి. ఇంకా రువి ఏమో డ్రాయింగ్ వేసుకోవడంలో బిజీగా ఉంది. ఇంక నేను చిన్న బావ రువికాకి మా అక్కకి హెల్ప్ చేస్తూ టైం అలా గడిచిపోయింది అనమాట. ఇది వ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఈ మధ్య అయితే ఆల్మోస్ట్ 1 month నుంచి అసలు ఫుల్ ప్రయాణాలు, కొలుపులు, ఫంక్షన్స్ ఇలానే ఉంది. వ్లాగ్ అయితే ఇంతే. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.